మనం మంచిర్యాల వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రేపు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికల తర్వాత వాయిదా పడుతూ వచ్చినటువంటి ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. దాదాపుగా 13 సంఘాలు అందులో పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు పోలింగ్ ప్రక్రియకు సంబంధించి 7 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటలకు ముగిసిన తర్వాత పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఏరియాల వారీగా ఓట్ల లెక్కింపు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ పూర్తిగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. రాజశేఖర్, ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి సింగరేణి గుర్తింపు సంఘం కార్మిక సంఘం ఎన్నికల్లో నిన్నటి వరకు ప్రచారం నిర్వహించేందుకు సమయంలో నిన్నటి ప్రచారం ముగిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రచారం ముగియడంతో రేపు జరగబోయేటటువంటి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి కేంద్ర కార్మిక శాఖ అధికారులు విస్తృతమైనటువంటి పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఇటు 6 జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి 11 ఏరియాల్లో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి ఆయా బొగ్గు గనుల వద్దనే పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పుడు సింగరేణి వ్యాప్తంగా 24 బొగ్గు గనులతో పాటు 18 ఉపరితల బొగ్గు గనులు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మొత్తం బొగ్గు గనుల్లో పోలింగ్ విధులు నిర్వహించేందుకు 650 మంది ప్రభుత్వ ఉద్యోగులను సిబ్బందిగా నియమించుకొని రేపు పోలింగ్ ప్రక్రియను కొనసాగించనున్నారు. గత 6 ఏళ్ల తర్వాత, అంటే 2017లో ఇంతకుముందు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. 6 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ప్రధానంగా గతంలో ఏదైతే టీబీజీ కేసు, అంటే బీఆర్ఎస్ అనుబంధ పార్టీకి సంబంధించినటువంటి టీబీజీ కేసు తెలంగాణ సెంటిమెంట్ తోటి 2 పర్యాయాలు గుర్తింపు సంఘంగా గెలుపొందింది. మరి మొత్తంగా 1998 నుంచి ప్రారంభమైనటువంటి ఈ గుర్తింపు సంఘం ఎన్నికలు ఇప్పటి వరకు 6 సార్లు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. 3 సార్లు ఏఐటీసీ గెలుపొందగా ఒకసారి ఐఎన్టీసీ గెలుపొందింది. అయితే గత 2 సార్లు టీబీజీ కేసు గెలుపొందింది. మరి ఈసారి 7వ దఫా ఎవరికి గుర్తింపు సంఘంగా ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మికుల తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే 2 ఏళ్ల నుంచి పలుసార్లు వాయిదా పడుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి జరిగేటటువంటి ఎన్నికలు ఎంతో ఉత్కంఠను కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇటు సింగరేణి వ్యాప్తంగా విస్తరించినటువంటి నియోజకవర్గాలు భారీ మెజారిటీ తోటి క్లీన్ స్వీప్ చేయడంతో ఇటు టీబీజీ కేసు నాయకులు కొంత ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. ఇదే క్రమంలో ముందుగానే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఓటమి పాలవుతాను అన్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకే ముందుగానే ఓటమిని అంగీకరించినట్టుగా ఎన్నికల్లో గుర్తింపు సంఘం ఎన్నికల్లో పాల్గొనవద్దంటూ టీబీజీ కేసు నాయకులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారు వెళ్ళి ముఖ్యమైన కేసీఆర్ ను సంప్రదించినా కూడా, టీబీజీ కేసు గౌరవ అధ్యక్షులు కవితను సంప్రదించినా కూడా వారి నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో టీబీజీ కేసు పదవులకు ఇటు కె వెంకట్రావు అధ్యక్షుడిగా ఉన్నటువంటి కె వెంకట్రావుతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ సింగర మల్లయ్యతో పాటు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రాజిరెడ్డిలు పదవులకు రాజీనామాలు చేసి కవితకు మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. దీంతో పాటు కింది స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ లో కూడా కొంత నైరాశ్యం నెలకొందని చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి 4 రోజులు 5 రోజులు ఉన్నటువంటి సమయంలో ఇలాంటి నిర్ణయం అధిష్టానం తీసుకోవడం పట్ల వాళ్ళు ఎంతో ఆందోళన చెందినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీలైనటువంటి ఏఐటీసీతో పాటు ఐఎన్టీసీలో కూడా వారు చేరడం జరిగింది, ఇప్పటికే కింది స్థాయి కేడర్. అయితే ఈ క్రమంలో ఇటు అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి ఐఎన్టీసీ ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తోటి గెలుపొందేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటిగా కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో ఇప్పుడు ప్రధానంగా 3 యూనియన్ల మధ్య పోటీ ఉంటుందని భావించిన ఇప్పుడు టీబీజీ కేసు కొంత వెనుకబాటుతనానికి ఎన్నికల్లో పాల్గొనవద్దంటూ అధిష్టానం ఆదేశాలను ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటు ప్రధాన పోటీ ఏఐటీసీతో పాటు ఐఎన్టీసీల మధ్యన నెలకొంటుందని కార్మికుల దూరంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ఏఐటీసీ కంటే ఇప్పుడు ఈ మన సింగరేణి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు ఎక్కువ మద్దతు లభించినటువంటి నేపథ్యంలో ఎక్కువగా ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ పార్టీకి సింగరేణి మన విస్తరించి ఉన్నటువంటి ఏరియా నుంచి కూడా అత్యధిక మెజారిటీ ఓట్లు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యేలకు పడ్డటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఐఎన్టీసీ గెలుస్తుందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఈ క్రమంలో ఇటు రేపు జరగబోయే నరేష్, ప్రధానంగా చూసుకుంటే అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఐఎన్టీసీకి ప్రధానంగా అనుబంధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి సంఘంలో ఉన్నటువంటి సభ్యులు కూడా ఐఎన్టీసీకి చేరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ ఓటర్లు ఎవరికి ఎక్కువగా మొగ్గు చూపించే అవకాశం కనిపిస్తూ ఉంది? సిఐటియుసీకా లేకపోతే ఐఎన్టీసీకా, దేనికి ప్రధానంగా మొగ్గు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి?
ముఖ్యంగా చూసుకుంటే కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల టీబీజీ కేసు ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తల్లో కొంత గందరగోళం నెలకొందినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎక్కువగా ఇప్పుడు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలుపొందినటువంటి నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటు రామగుండంతో పాటు మంతని, మంచిర్యాల నియోజకవర్గంతో పాటు బెల్లంపల్లి, మందమరి ఇటు ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా మన సింగరేణి విస్తరించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు అనుబంధ సంఘమైనటువంటి ఐఎన్టీసీ లో భారీగా చేరికలు జరిగినాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దాంతో పాటుగా ఏఐటీసీకి కొంత మేర చేరికలు జరిగాయి. దీంతో పాటు ప్రధానంగా చూసుకుంటే ఐఎన్టీసీకి ఇచ్చినటువంటి ఏదైతే గత ఎన్నికల్లో టీబీజీ కేసు విఫలమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, గత గుర్తింపు సంఘం ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలలో కనీసం 25% వరకు కూడా నెరవేర్చలేదు. హామీల మేరకే ఇచ్చారు. కనీసం కార్మికుల సంక్షేమం పట్టించుకోలేదన్నటువంటి కొంత ఆగ్రహంతో ఉన్నటువంటి కార్మికులు కూడా ఈసారి ఐఎన్టీసీకి అంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడంతో ఏర్పడిన వారం రోజుల్లోపే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను 6 గ్యారంటీ హామీలను నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే తమ కార్మిక సంక్షేమం గురించి ఆలోచించి తమ కార్మిక సంక్షేమాన్ని పట్టించి తమ హక్కులను కూడా సాధించేటటువంటి క్రమంలో వారు ఖచ్చితంగా తమ హక్కులను తమకు కల్పించే విధంగా సరైనటువంటి భరోసాతోటి ఐఎన్టీసీకి ఎక్కువగా కార్మికులు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాంతో పాటుగా వీరు గతంలో టీబీజీ కేసు విఫలమైనటువంటి హామీలలో ముఖ్యంగా కార్మికులకు సొంతింటి కళ ఏదైతే ఉందో 250 గజాల స్థలంతో పాటు వడ్డీ లేని 20 లక్షల రుణాన్ని కూడా ఐఎన్టీసీ మేము గుర్తింపు సంఘంగా గెలుపొందిన తదనంతరం మేము ఖచ్చితంగా ఈ హక్కులను మేము సాధిస్తాం, ఖచ్చితంగా కార్మికులకు అందిస్తామనే భరోసాను కల్పిస్తూ అదే ప్రచారంలో విస్తృతంగా కార్మికులకు తీసుకెళ్తూ ప్రచారం నిర్వహించినారు. దీన్ని బలంగా నమ్ముతున్నటువంటి కార్మిక క్షేత్రం కూడా ఐఎన్టీసీకి ఎక్కువగా మద్దతుగా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. దీంతో పాటు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇటు సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరి ఏదైతే రేపు ఉదయం జరిగినటువంటి ఈ పోలింగ్ కు సంబంధించినటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి ఆయా ఏరియాలకు సంబంధించినటువంటి సింగరేణి కమ్యూనిటీ హాళ్లలోనే లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానిటువంటి ఈ ప్రక్రియ రాత్రి 10 గంటల వరకు ఏదైతే విజేతలు ఎవరో ఏ ఏరియాలలో ఏ కార్మిక యూనియన్ గెలుపొందింది అనేటువంటి ప్రకటిస్తూ 11 ఏరియాలకు సంబంధించినటువంటి ఫలితాలను రాత్రి వెలువడిస్తారు. అయితే దీనికి సంబంధించి ఎక్కువ ఏరియాలలో గెలుపొందినటువంటి యూనియన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే గుర్తింపు సంఘంగా కార్మిక శాఖ అధికారులు కూడా ప్రకటించే అవకాశం ఉంది. రాజశేఖర్. Yes, right. Thank you. Thanks for updates.